హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఈ విధంగా గుమ్మాలకైతే ముగ్గు పెట్టుకున్నానండి. అండ్ ముందు రోజు నైటే నేను మా హస్బెండ్ కలిసి మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇదిగో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే చేసుకున్నాము. జస్ట్ సింపుల్గా వెనకాల చిన్న బ్యానర్ లాంటిది కట్టి జస్ట్ వాటికి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టాము. ప్లాస్టిక్ ఫ్లవర్స్, అవి ప్లాస్టిక్ పూలతో అయితే ఈ విధంగా డెకోర్ చేసుకున్నాము. మా తీర్థ కూడా మధ్య మధ్యలో అందిస్తుంది అండ్ చాలా హెల్ప్ చేసింది. మా తీర్థ కూడా చూడండి ఏ విధంగా అందిస్తుందో పాపం. తర్వాత మిగిలినవి కూడా అన్నీ కలిపి మళ్ళీ ఆ సంచిలో పెట్టేసి మొత్తం నీట్గా సర్దేసింది తీర్థాన్ని. సో అదేవిధంగా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే 3:30కి లెగిసానండి. అండ్ లెగిసి మొత్తం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా, ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నానండి. సో వీడియోలో చూపించిన విధంగా అమ్మవారిని కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను. సో ప్రసాదాలు వచ్చేసి 9 రకాలు. ఏమేం ప్రసాదాలు అంటే పరమాన్నం చేశానండి, అండ్ పులిహార, దద్దోజనం, గారెలు, పూర్ణాలు, అండ్ చలివిడి వడపప్పు, శనగలు, రవ్వ కేసరి, పానకం. సో ఈ 9 రకాల నైవేద్యాలు అయితే నేను చేసుకొని పెట్టుకున్నానండి అమ్మవారికి. అదేవిధంగా దానిమ్మ పళ్ళు, అరటిపళ్ళు కూడా పెట్టుకున్నా. బేసికల్గా లక్ష్మీదేవికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనే నేను ఇక్కడ దానిమ్మ పళ్ళు అనేది అమ్మవారికి పెట్టుకున్నాను. అదేవిధంగా అమ్మవారిని ఈ విధంగా అయితే మేము డెకోర్ చేసుకుని ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి నాకు ఆ రూప్ అనేది కట్టేశారు కలసం మీద తీసి. అండ్ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మరొక్కసారి హారతి అయితే ఇచ్చేసుకున్నాము మేము. సో ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం పూజ అయితే మేమైతే చాలా సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నామండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదులందరికీ తాంబూలం ఇచ్చుకున్నానండి నేను 1 by 1. సో తాంబూలం అనేది చాలా ఇంపార్టెంట్ పూజ చేసుకున్న. అండ్ సో తాంబూలంలో జాకెట్ ముక్కను, పచ్చిశనగలు అండ్ తాంబూలం పెట్టి నేను బొట్టు అయితే పెట్టి వచ్చిన వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి ఈ విధంగా. సో మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా జరిగింది. సో మా తీర్థ కూడా మంచిగా లంగా జాకెట్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి వచ్చింది అమ్మవారికి దండం పెట్టుకుంటాకి. బేసికల్గా ఆడపిల్లలు ఉంటే ఆ కళే వేరండి ఇంట్లో, అసలు అది చెప్పలేము మాటల్లో అయితే. సో ఈ విధంగా అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే మేము సక్సెస్ఫుల్గా చేసుకున్నాము.